హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ ఉంటుంది. ప్రతి ఇండికేటర్స్ ఏం చెప్తుంది అని మనమైతే చూడడం జరుగుతుంది. ఇక్కడ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనం చూద్దాం. మనం ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో ప్రతి ఇండికేటర్స్ అంటే ఇండికేటర్ని యాడ్ చేసేసి చూద్దాం. ఏదైతే మనం ఇండికేటర్ యొక్క చిన్న సెట్టింగ్ చేంజ్ చేయడం వల్ల దాని వ్యూ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. లాస్ట్ వీడియోలో మూన్ ప్రైసెస్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ చేయడం అనేది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మాత్రం నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే చూద్దాం. ఇక్కడ ఇండికేటర్స్ యాడ్ తర్వాత ఈ మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ చేద్దాం. మూవింగ్ యావరేజ్ అనేది దీని యొక్క సెట్టింగ్స్ కూడా కొంచెం సెట్టింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అని చెప్పేసి ఇక్కడ మూవింగ్ యావరేజ్ అని చెప్పేసి ఇక్కడ మాత్రం కనబడుతుంది. ఇది ఎప్పుడైతే ఇక్కడ దీంతో అయితే మనకైతే పెద్ద యూజ్ అనేది లేదు. దీంతో అయితే ఓకే, దీంతో మనం ఒక సెట్టింగ్స్ అయితే చేంజ్ చేస్తే ఏమైనా యూజ్ ఉంటుందా అని చెప్పేసి మనమైతే చూద్దాం. దీనైతే ఎప్పుడైతే ఇక్కడ బ్లూ ఉంది చూసినట్టు అక్కడ మనం గ్రీన్ రెడ్ చేసి మనమైతే చూద్దాం దీని సెట్టింగ్స్ అనేది. ఇక్కడ ఫాస్ట్ లెంత్, స్లో లెంత్ వీటి అనేది అయితే రెడ్ అయితే ఇద్దాం. ఈ రకంగా కొంచెం లైట్గా దీని థిక్నెస్ అయితే పెంచడం జరుగుతుంది. ఇప్పుడైతే దీని సెట్టింగ్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మన రెడ్ అంటే మనం గ్రీన్ ఇచ్చుకుంటే మనకే తెలుస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ ఓకే గ్రీన్ అయితే పైకి ఉంటే మాత్రం కాల్ స్ట్రాంగ్. ఎప్పుడైనా దీనిపైన గ్రీన్ ఉండేది ఉంటే చూసినరా, గ్రీన్ పైకి ఉంటే కాల్ స్ట్రాంగ్, రెడ్ కిందికి ఉంటే పుట్టు స్ట్రాంగ్. ఇక్కడ రెడ్ అనేది కిందికి ఉంది అంటే పుట్టు స్ట్రాంగ్, ఇక్కడ కిందికి అయిపోయింది అంటే పుట్టు స్ట్రాంగ్. ఇక్కడ ఏదైతే రెడ్ అనేది పైన ఉంది అంటే ఇది అనేది మనం పుట్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ రకంగా మాత్రం చూసుకోవాలి దీని అయితే సెట్టింగ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఇండికేటర్స్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అయితే టాప్ 5 ఇండికేటర్స్ ఉంటే వాటిని కూడా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మనమైతే బ్యాంక్ నిఫ్టీలో మాత్రం చూడడం జరిగింది. ఇప్పుడైతే నెక్స్ట్ అయితే నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీలో చూసి మన వీడియో అయితే కంప్లీట్ అయితే చేద్దాం. ఓకే, మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఇప్పుడైతే నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీలో కూడా ఏ రకంగా ఉంటుందో చేంజ్ ఉంటుందో ఇది ఈ రకంగా మాత్రం ఉండడం జరిగింది. ఓకే, ఇది మ్యాక్డీ కింద వస్తుంది. దీంతో అయితే ట్రేడింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే దీన్ని ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో లేదా అని మాత్రం ఫర్దర్గా మాత్రం చెప్పండి. మీరైతే ఏదైతే ఇండికేటర్ అనుకుంటారో వాటిని కూడా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఈ రకంగా మాత్రం ఉంది మ్యాక్డీ అయితే. ఈ మ్యాక్డీ ఏవైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే ఒకసారి కామెంట్ అయితే చేయండి. దీంతో అయితే నాకైతే నేనైతే ఫర్దర్గా అయితే యూజ్ అయితే చేయని అనుకుంటున్నాను. దీంతో నాకు ఓకే కన్ఫర్మేషన్ పెద్దగా అయితే నాకైతే అనిపించట్లేదు. అందు గురించి అయితే దీని అయితే నేను అవాయిడ్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈ రేంజ్ని మాత్రం చూసుకోవచ్చు. ప్రతిరోజు అయితే మనమైతే టాప్ 5 ఇండికేటర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏవైతే టాప్ 5 ఇండికేటర్స్ అయితే మనం యాక్టివేట్ చేస్తామో వాటితో అయితే మనం ట్రేడింగ్ అయితే చేద్దాం. అయితే ఉన్న ఇండికేటర్స్లో అన్ని చూసుకొని ఆ ఇండికేటర్స్ టాప్ 5 ఇండికేటర్స్లో కూడా మనకైతే కొంచెం దాని యొక్క సెట్టింగ్స్ చేంజ్ చేయడం వల్ల దాని యొక్క వ్యూ అనేది మనకు కంప్లీట్గా చేంజ్ అయితే అనుకుంటుంది. దాన్ని చూసిన వెంటనే మనం ఏ సైడ్ ఉండాలని మనకు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇండికేటర్స్. కాకపోతే ఏ ఇండికేటర్స్ అయినా మీరు ఒక 1 to 3 months అయితే ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీకైతే మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఏ ఇండికేటర్ అయినా వర్క్ చేస్తుంది, ఏ ఇండికేటర్ అయినా మనల్ని డ్రాప్ అనేది చేస్తుంది. అందు గురించి అని ఎక్స్పీరియన్స్ తోటి అయితే మీరు ట్రేడింగ్ అయితే చేయాలి. మొత్తం కంప్లీట్గా మార్కెట్ అనేది సైకాలజీ తోటి ఉంటుందనే విషయం గమనించుకోవాలి ట్రేడర్స్. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్రేడింగ్ అనేది ఒక 6 months వరకు మీరు అవాయిడ్ చేయండి. 6 months వరకు పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మళ్ళీ ఓన్లీ ఒక లాట్ తోటి మాత్రం ఒక 3 months ప్రాక్టీస్ చేయండి. 3 months తర్వాత ఓన్లీ ఒక్క లాట్ తోటి ప్రాక్టీస్ అయితే చేయండి. తక్కువ లాస్ అనేది మీరు ఒక లాట్ ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరిపోతుంది. ఆ విషయం మాత్రం మీరు గమనించుకోండి. ఎందుకంటే మీరు ఒక లాట్ మీకు ప్రాఫిట్ వచ్చినా ఆ ఒక్క లాట్ తోటి, లేకపోతే లాస్ అయిన ఒక లాట్ అమౌంట్ సరిపోతుంది. మీరు కరెక్ట్ చూసుకొని మాత్రం ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మీరు ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో మీరు కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ప్రతిరోజు అనేది మనం ఉంటుంది, మన డైరెక్షన్స్ మాత్రం ఉండడం జరుగుతుంది. మీరు తెలియదు మార్నింగ్ అయితే మార్నింగ్ అంటే
మార్కెట్ ఓపెన్ కాకముందు మనం వీడియో పెట్టడం జరుగుతుంది. సాయం మనం మార్కెట్ అయిపోయిన తర్వాత కూడా రేపు ఏం జరుగుతుందో కూడా మనం అనలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది. అది కూడా నా ఓన్ కాదు, ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయో దాని ప్రకారం మనం ఫాలో అయితే మాత్రం ఓవరాల్గా మాత్రం ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.